హరీష్ శంకర్ గారు 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా ద్వారా మీరేదో గట్టిగానే ప్లాన్ చేశారు. గట్టి ఫ్యాన్ స్టఫ్‌తో మీరైతే ఈ సినిమా అయితే తీశారు. అంతకు మించి నాకైతే ఈ సినిమా పైన ఎక్కువ అంచనాలైతే లేవు. అయితే అన్నీ అనుకున్న విధంగా జరిగి, అన్నీ మీరు అనుకున్నట్టే జరిగితే 'గబ్బర్ సింగ్' సినిమా లాగానే ఇది కూడా ఫ్యాన్స్‌కి కావచ్చు, మీకు కావచ్చు ఒక మెమరబుల్ సినిమా లాగైతే మిగిలిపోద్ది. కానీ పొరపాటున మీరు అనుకున్నది జరగకుండా రిజల్ట్ ఫ్లిప్ అయిందా? అంటే 'గబ్బర్ సింగ్' సినిమాతో మీరు 'పవన్ కళ్యాణ్' గారి ఫ్యాన్స్ దృష్టిలో హీరో అయ్యారు. ఈ సినిమాతో పెద్ద విలన్ లాగా అయితే మారిపోతారు. క్రేజీ ట్రోల్ స్టఫ్ అయితే మీరైతే ఇస్తారని నాకైతే గట్టి నమ్మకం అయితే కలుగుతుంది. దానికి కారణం ఏంటంటే ఇందాక ఒక పోస్టర్ అయితే రిలీజ్ అయిందండి. ఆ పోస్టర్‌ని ఎందుకు రిలీజ్ చేశారంటే ఈ 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా యొక్క ఓవర్‌సీస్ రైట్స్‌ని ప్రత్యాంగిర సినిమాస్ వాళ్ళైతే కొన్నారు. వాళ్ళు కొన్నామని అనౌన్స్ చేస్తూ ఇది పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' గారితో మాకిది హ్యాట్రిక్ కొలాబరేషన్. 'ఓజీ' సినిమా ఇంకా అంతకుముందు 'హరిహర వీరమల్లు' లాంటి సినిమాను కూడా మేమే డిస్ట్రిబ్యూట్ చేసాము. ఇప్పుడు ఈ సినిమాను కూడా మేమే డిస్ట్రిబ్యూట్ చేస్తాం అన్నట్టుగా వాళ్ళైతే పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. ఆ పోస్టర్‌లో 'పవన్ కళ్యాణ్' గారి లుక్ చాలా బాగుంది. కానీ మీరు పెట్టిన ఆ కళ్ళజోడు ఏదైతే ఉందో నాకైతే సీరియస్‌గా అదైతే నచ్చలేదండి. నిజంగా లిటరల్లీ చెప్పాలంటే 'తిరణాల్లో' కళ్ళజోడు ఉంటది కదా! అలాంటి కళ్ళజోడైతే మీరైతే పెట్టారు. ఆఫ్‌కోర్స్ ఆ సీన్‌కొక ఇది ఉండొచ్చు. ఆ సీక్వెన్స్ ఒక రకంగా మీరు రాసుకొని ఉండొచ్చు. ఒక ఎమోషన్‌తో రాసుకొని ఉండొచ్చు. స్క్రీన్ పైన చూసిన తర్వాత మనకైతే పర్టిక్యులర్‌గా 'పవన్ కళ్యాణ్' గారి లాంటి పెద్ద స్టార్‌కి ఆ బొమ్మల కళ్ళజోడు ఎందుకు పెట్టారో మనకైతే అర్థమైద్ది. పక్కనే 'శ్రీలీల' అయితే ఉంది. మరి ఇది సాంగ్‌లో స్టిల్లా ఏదైనా కామెడీ సీన్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నా. అంతే తప్ప ఇదొక ఎలివేషన్ సీన్ అయితే అవ్వాలని నేనైతే కోరుకోవట్లేదు. అది కామెడీగా ఉన్న పోస్టర్ ఆ సీన్ కూడా కామెడీ అయితే ఓకే. ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. ఎటువంటి ట్రోల్స్ పడవు. సినిమా రిజల్ట్ ఏదైనా సరే. కానీ అదొక సీరియస్ సీన్ అయ్యి ఆ కళ్ళజోడు పెడితే మాత్రం ఎటకారంగా అయితే ఉంటదండి. ఇది పక్కన పెడితే అర్జెంట్‌గా 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాకి ఒక కంటెంట్ అయితే రిలీజ్ అవ్వాలి. హైప్ పెంచే కంటెంట్ అయితే రిలీజ్ అవ్వాలి. అంటే 'భీమ్లా నాయక్' సినిమా అనౌన్స్ చేసినప్పుడు అంత హైప్ లేదు. కానీ ఎప్పుడైతే 'పవన్ కళ్యాణ్' గారిది 'డానీ రారా నా కొడకా' అది ఉంటది కదా! ఆ టీజర్ కట్ రిలీజ్ అయిన తర్వాత 'భీమ్లా నాయక్' సినిమా పైన హైప్ అయితే స్కై ఈజ్ ద లిమిట్. ఎక్కడికో వెళ్ళిపోయింది. అలాంటి కట్ అయితే ఇప్పుడైతే పడాలండి. నిజంగా మీరొక బబుల్‌లో అయితే ఉన్నారు. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. సినిమాకి మీరనుకున్నంత హైప్ అయితే లేదు. అది లేకపోవటం ఒకందుకు మంచిదే. లో హైప్‌తోనే సినిమా రిలీజ్ అవ్వటం అనేది కరెక్టు. కానీ మరీ బజ్ లేకుండా ఉండటం కూడా కరెక్ట్ అయితే కాదు. 'దేఖ్ లేంగే సాలా' పాట అదిరిపోయింది. నాకు కూడా చాలా బాగా నచ్చింది. అందరికి బాగా నచ్చింది. ఫ్యాన్స్ కూడా చాలా మంది సాటిస్ఫై అయ్యారు. మొన్న రిలీజ్ అయిన సెకండ్ సింగిల్ ఏదైతే ఉందో ఫ్యాన్స్‌కి కూడా చాలా మందికైతే నచ్చలేదు. కొంతమందయితే సాటిస్ఫై అయ్యారు. ఇంక ఇప్పుడొచ్చిన పోస్టర్ ఏదైతే ఉందో నిజంగా మీరు 'పవన్ కళ్యాణ్' గారి ఫ్యాన్స్ మిమ్మల్నే అడుగుతున్నా. ఆ పోస్టర్ మీకు గుండెల మీద చేసుకొని అయితే చెప్పండి. మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. నిజంగా అలాంటి స్టార్‌కి ఆ కళ్ళజోడు పెడతం నాకైతే నచ్చలేదండి. అంటే మీరు 'గబ్బర్ సింగ్' సినిమాతో 'పవన్ కళ్యాణ్' గారిని శిఖరం పైనైతే కూర్చోబెట్టారు. ఈ ట్రోల్ స్టఫ్ లాగైతే నాకైతే అనిపిస్తుంది. సినిమా పోయినా ప్రాబ్లమ్ లేదు గానీ, ఈ స్టఫ్ ఇవ్వటం ఏదైతే ఉందో తరతరాలుగా మీమ్స్ ఇచ్చినట్టయితే అయిద్ది. దయచేసి ఇలాంటి స్టఫ్ ఏమన్నా ఉంటే ఇప్పుడే డిలీట్ చేసేసేయండి. ఒకసారి సినిమాని మళ్ళీ చూసుకోండి. మీరేమేమి తీశారో. తీసి చక్కగా హ్యాపీగా బాగోలేదు ట్రోల్ స్టఫ్‌లా ఉందంటే తీసేసి మళ్ళీ రీషూట్‌కని ఎళ్ళండి గానీ, అలా ట్రోల్ స్టఫ్ అయితే పెట్టి దయచేసి సినిమానైతే రిలీజ్ చేయొద్దండి. దయచేసి అయితే రిలీజ్ చేయొద్దు. ఇది నా రిక్వెస్ట్ ఇది. నిజంగా ఒక సినిమా లవర్‌గా నా రిక్వెస్ట్ ఇది. అంటే ఆ పోస్టర్ చూసిన తర్వాత నాకు భయమేసింది. అందుకే నేను అలా అయితే మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఇప్పుడే మాట్లాడుకోవాలి మనం ఏం మాట్లాడుకున్నా. సినిమా రిలీజ్ అయిన తర్వాత మనం ఏం చేయలేం. మరి అదనమాట మ్యాటర్. మరి ఆ పోస్టర్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. ఒక టీజర్ కట్ అయితే వస్తానంటున్నారు. చూద్దాం ఆ టీజర్ కట్ ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ అంటే పేలిపోవాలి టీజర్ కట్. ప్రామిసింగ్ సినిమారా అదిరిపోద్ది సినిమా అనే రేంజ్‌లో ఒక టీజర్ కట్ అయితే పడాలి. అది త్వరగా రావాలని నేనైతే కోరుకుంటున్నా. థాంక్ యూ.